Solomon Journey. సొలొమన్ జర్నీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ పూర్తి వీడియో చూసే ముందు మా సొలొమన్ జర్నీ యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించగలరు. సొలొమన్ జర్నీ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తురకపాలెం గ్రామంలో దాదాపు 150 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి కాలంలో నిర్మించినటువంటి ఆంధ్రప్రదేశ్లోని అతి గొప్ప చర్చిలలో ఒకటిగా నిలిచి చరిత్ర సృష్టించిన పునీత అంతోని వారి దేవాలయాన్ని ఇప్పుడు మనం సందర్శించడానికి బయలుదేరాము. గతంలో ఈ వీడియో 3 భాగాలుగా మొట్టమొదట్లో మనం పెట్టడం జరిగింది. అయితే 3 భాగాలని కలిపి ఒక పూర్తి వీడియోగా ఇప్పుడు మీకు అందించాలనే సదుద్దేశంతో దీనిని తిరిగి రీఎడిట్ చేసి మీకు అందిస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ షేర్ చేసి, లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించవలసినదిగా కోరుతున్నాము. అయితే నరసరావుపేట నుంచి సత్తెనపల్లి వైపు నుంచి 2 వైపుల నుంచి కూడా మనం ముప్పాళ్ళు చేరుకోవచ్చు. ఎటువైపు నుంచి వచ్చినా సుమారు 10-11 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ముప్పాళ్ళ చేరుకోగానే ముప్పాళ్ళ ఊళ్ళో నుంచి ఒక 3 కిలోమీటర్ల పడమర వైపు వెళితే తురకపాలెం గ్రామం వస్తుంది. ఇప్పుడు మనం సత్తెనపల్లి వైపు నుంచి బయలుదేరి వస్తున్నాము తురకపాలెం గ్రామం చేరడానికి. ఇప్పుడు మీరు చూస్తుంది క్రీస్తునెత్తుకున్న మేరీ మాత, వేళాంగణి మాత మందిరం. ఇక్కడ మనం వెళుతున్నప్పుడు కుడివైపు నిర్మాణం చేశారు. ఇప్పుడు మీరు ఆ మందిరాన్ని చూస్తున్నారు. ఎంత చక్కగా ఉంది. అదిగో ఆ కనిపిస్తుంది, చూసారా? అదే తురకపాలెం గ్రామం. పచ్చని చెట్ల మధ్య ఆ బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ చెట్ల అవతల ఉంది. ఇప్పుడు మనం తురకపాలెం గ్రామం ఊరు ముందుకు వచ్చేసాము. మనం ఊరు ముందుకు వస్తుంటే అలా ఎడమవైపు చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాం. దాదాపు 30 నుంచి 40 అడుగుల ఎత్తైనటువంటి క్రీస్తు విగ్రహాన్ని కన్నుల పండుగగా మనం చూడవచ్చు. ఆ విగ్రహానికి 2 వైపులా దేవదూతలు ఎగురుతున్నటువంటి ఆ సుందర దృశ్యాన్ని చూడటానికి మనకి 2 కళ్ళు చాలవు. చూసారా? మనల్ని ఆశీర్వదించడానికి దివి నుంచి భువికేగిన ఆ క్రీస్తుని కనులారా చూస్తున్నాము. ఇదిగో ఇదే తురకపాలెం గ్రామం పోర్టు. ఇక్కడి నుంచే తురకపాలెం మొదలు. ఊరి ముందు ఆంతోని వారి ముఖద్వారము, గండికోట తురకపాలెం అనే ద్వారం ఉంటుంది. కనిపిస్తున్నదే ఆ ద్వారం. ఇక్కడి నుంచి వెళితేనే మనం ఇప్పుడు చర్చి దగ్గరికి వెళతాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తురకపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న పునీత ఆంతోని వారి దేవాలయం ఇదే. పూజ్య గురువు బాడ్సే గారిచే 1903వ సంవత్సరంలో శంకుస్థాపన గావించబడినటువంటి గొప్ప చర్చి ఇది. 120 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి ఈ చర్చిని మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా చూపించేటటువంటి భాగ్యం కలగటం అదృష్టంగా భావిస్తున్నాము. చర్చి శంకుస్థాపన దగ్గర నుంచి వివిధ సందర్భాలలో చేసినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శిలా ఫలకాలను మనం వీక్షించవచ్చు. సువిశాల ప్రాంగణం, ఆహ్లాదకరమైన వాతావరణం,
మనసుకి ఎంతో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి చక్కటి చర్చి ఇది. వేళాంగిణి మాత బాలయేసుని ఎత్తుకున్నటువంటి సుందర దృశ్యం ఎంత టీవీగా నిలబడిందో చూడండి. నా ఘన చరిత్ర చూడండి అంటూ 120 సంవత్సరాల నాటి చర్చి అది. చర్చి చుట్టూ కూడా మనం క్రీస్తుకు సంబంధించినటువంటి వివిధ సన్నివేశాలు సందర్భాలతో కూడినటువంటి శిలలను, శిల్పాలను, కట్టడాలను కూడా మనం వీక్షించవచ్చు. చూసారా, రాతితో నిర్మించినటువంటి ఒక మందిరం ఇది. మండపంలో క్రీస్తుని ఎత్తుకున్నట్టు, అలానే రాతి నిర్మాణాలతో కూడినటువంటి సన్నివేశాలు. ఎటు చూసినా కూడా చర్చి రాతి నిర్మాణమే. అక్కడే వాటర్ ట్యాంకి, పచ్చని చెట్లు, పూల చెట్లతో కూడినటువంటి వాతావరణం. చర్చి ముందు భాగంలో ఏర్పాటు చేసినటువంటి కుండీలలోని చెట్లు, గ్రీనరీ ఎంతో హృదయానికి హత్తుకుంటుంది. మనకు మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. ఇది చర్చి ముఖద్వారం. ఎటు చూసినా పచ్చదనమే. అరటి చెట్లతోటి, పూల చెట్లతోటి మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మనకున్న కష్టాలు, బాధలు, వేదనలు అన్నీ తీరే చోటు ఇదేననిపిస్తుంది. సువిశాలమైనటువంటి దేవాలయం పునీత ఆంతోనీ దేవాలయము. పూజ్య గురువు బాడ్సే గారిచే 1903 సంవత్సరంలో శంకుస్థాపన గావించబడి హార్ట్మన్ గారిచే 1904 సంవత్సరంలో స్వతంత్రంగా విచారణ ఏర్పడినది. అలాగే పూజ్య గురువు జోసెఫ్ మోడీ గారిచే 1936 సంవత్సరము నిర్మాణము పూర్తి గావించబడినది. అంటే దాదాపుగా 33 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఈ నిర్మాణం జరిగినది. పూర్తిగా రాతితో నిర్మించబడినటువంటి ఈ చర్చి నేటికి చెక్కు చెదరకుండా పోయిన సంవత్సరం నిర్మించారా, 6 నెలల క్రితం నిర్మించారా, నిన్న మొన్న నిర్మించారా అనేలా ఎంతో గొప్పగా ఉంటుంది. రాచరేఖముతో టీవీగా నిలబడి మన వైపు గర్వంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. కాలానికి ఎదురు ఇది ఎన్నో సంవత్సరాలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నిలబడినటువంటి అద్భుత నిర్మాణం మన పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం తురకపాలెం గ్రామంలో ఉందని చెప్పుకోవటానికి మనం ఎంతో గర్వపడాలి. ఈ ఛానల్లో చూసినటువంటి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ ఆలయాన్ని, ఈ చర్చిని సందర్శించాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాము. మిత్రులారా, మీరంతా రండి, పునీత ఆంతోనీ వారి దేవాలయాన్ని ఒక్కసారి దర్శించండి. కష్టాలు, కన్నీళ్లు, బాధలు అన్నీ తొలగిపోయేటటువంటి ఒకే ఒక్క ప్రదేశం ఈ దేవాలయం. మహిమగల ఆ యేసుని మీ కళ్ళతో వీక్షించి పునీతులు కండి. ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటే కానీ ఇటువంటి గొప్ప చర్చిని, ఆ భగవంతుడిని చూసేటటువంటి మహద్భాగ్యం మనకు కలగదు. సాల్మాన్ జర్నీ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినటువంటి సదుద్దేశం కూడా ఇదే. ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి దేవాలయాలను, చర్చిలను మీకు చూపించాలనేటటువంటి సదుద్దేశంతో
అక్కడికి మీరు వెళ్ళలేనటువంటి సందర్భంలో మన ఛానల్ ద్వారా వీక్షిస్తారని, అలాగే మన ఛానల్లో చూపించిన తరువాత మీరు స్వయంగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని క్రీస్తు దీవెనలు పొందుతారని మనసారా ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడండి. ఇది మా విన్నపం. మన ఛానల్ ద్వారా ఈ చర్చిని వీడియో తీసి యూట్యూబ్ ఛానల్లో పెట్టి ప్రసారం చేస్తామని రిక్వెస్ట్ చేయగానే ఆ గ్రామ ప్రజలు, పెద్దలు, కోమలి గారు, అలాగే చర్చి ఫాదరు అంగీకరించి ఆశీర్వదించి ప్రోత్సహించినందుకు ఛానల్ తరపున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రండి. కళ్యాణ మండపం కూడా ఉంది ఇక్కడ, స్టేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి. ఎంత గొప్ప చర్చిను. మీరందరూ కూడా రావాలని, మనసారా ఆ చర్చిని చూడాలని, లోపల ఉన్నటువంటి ఆ క్రీస్తుని సందర్శించాలని, పునీతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ స్నేహితులు, మీ గ్రామ ప్రజలు అందరూ కూడా పునీత ఆంతోని వారి దేవాలయాన్ని దర్శించి పునీతులు కావలసినదిగా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము.
మరోసారి మరో కొత్త చర్చితో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. Solomon Journey.